నేను ఒకసారి కారులో వెళ్తుంటే ఒక ఆయన కాళ్ళు బొబ్బలెక్కేసి రోడ్డు మీద నడుస్తున్నాడు, నడవలేకపోతున్నాడు, ఏవో క్లాతులు చుట్టుకుంటున్నాడు, చాలా ప్రయాసపడుతున్నాడు. అతను అబ్జర్వ్ చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి కారు ఆపి అతను వచ్చేదాకా వెయిట్ చేశాం. వచ్చిన తర్వాత అడిగాను, తమ్ముడా కాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయినాయి, ఆ గుడ్లు కట్టుకుని నడుస్తున్నావు, అసలు ఏంటి నీ ప్రయాస, ఎక్కడికి నీ ప్రయాస అంటే, నేను మరియమ్మ కొండకి వెళ్తున్నానండి అన్నాడు. మరియమ్మ కొండకు అలా కాళ్ళు బొబ్బలెక్కలే నడవాలని ఎక్కడైనా ఉందా బాబు బైబిల్లో? బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడండి, నేను మరియమ్మ మాల వేసుకున్నానండి అన్నాడు. ఏమంటే ఏ మాల అంటది? బైబిల్ ఎక్కడైనా ఉందా? యేసుప్రభు మాల వేసుకోండి, మరియమ్మ గారు మాల వేసుకోండి, యోసేపు గారు మాల వేసుకోండి అని ఎక్కడైనా ఉందా? ఈ దండలు వేసుకోండి, మెడలో 40 రోజులు బట్టలు మార్చుకోండి, ఆ 40 రోజున మొక్కు తీర్చుకోవడానికి మీరున్న ప్లేస్ నుండి కాలి నడకన మరియమ్మ కొండకు రండి, అక్కడ పొరుల దండాలు పెట్టండి, పైనుండి కిందకు దూకండి అని ఎక్కడైనా ఉందా? మరి ఎందుకు చేస్తారు చాలామంది? ఈ రోజుల్లో ఇలాంటి ఆచారాలకు కదా ఎక్కువ విలువ ఇవ్వడాన్ని బట్టే కదా అన్యులు ఆక్షేపిస్తున్నారు. లోకరీతిలో మనుషులు చేసే విధానాలను చాలా మంది కాపీ కొట్టే కదా ఈ రోజున పరిస్థితులు తారుమారవుతున్నాయి. కొంచెం బోల్డ్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఈ రోజుల్లో చాలా మంది బాహ్య సంబంధమైన వాటికి ఇచ్చే ప్రాముఖ్యత అంతరంగిక పరిశుద్ధతకి ఇవ్వలేకపోతున్నారు, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇవ్వట్లేదు.